Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరిలారా, today's verse for our meditation is taken from the book of Psalms 134 verse 2. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము కీర్తనలు 134 రెండవ వచనం. Lift up your hands in the sanctuary and bless the Lord. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. This verse calls God's people to actively participate in worship. ఈ యొక్క వచనము దేవుని యొక్క ప్రజలు ఈ యొక్క చురుకుగా దేవుని ఆరాధించడంలో గడపాలని పిలుపునిస్తా ఉంది. The image of lifting up hands is a physical expression of praise, surrender and devotion. ఈ యొక్క చేతులు ఎత్తుట అనేటువంటి ఒక సంగతి ఏంటంటే దేవుని స్తుతించుట, ఆరాధించుట, ఆయనకు లోబడటమును గూర్చి సూచిస్తా ఉంది. It signifies a posture of openness and reverence towards God. దేవుని పక్షాన వారు చూపించేటువంటి ఆ యొక్క గౌరవం మర్యాదను కూడా సూచిస్తా ఉంది. By encouraging this act, ఈ యొక్క కార్యాన్ని ప్రోత్సహించడం ద్వారా the psalmist emphasizes that worship is not just a matter of the heart, but also involves our bodies and also actions. ఈ యొక్క ఆరాధన అనేటువంటిది మన యొక్క హృదయాలకు సంబంధించింది మాత్రమే కాకుండా మన యొక్క శరీరాలు, తర్వాత మన యొక్క సర్వ శరీరం, చేతులు అన్ని కూడా అందులో లీనమై ఉండాలని కోరుతా So ఉన్నాడు. this verse invites believers to express their love and gratitude to God wholeheartedly. ఈ యొక్క వచనము విశ్వాసులైనటువంటి వారు దేవునికి తమ యొక్క కృతజ్ఞతను సంపూర్ణంగా పూర్ణ హృదయంతో వారు చెల్లించాలని కోరబడుతున్నారు. To engage our spirit and body in the worship. ఆరాధనలో మన యొక్క శరీరమును, మన యొక్క ఆత్మను మనము లీనపరిచి దేవుని ఆరాధించాలి. Lifting hands in worship is symbolic of lifting our hearts to God. ఆరాధనలో చేతులు ఎత్తుట అంటే మన యొక్క హృదయములను దేవుని ఆరాధించడం కొరకే ఎత్తటం. It is an act of reaching out. అంటే ఆ చేరుకోవటం విషయమైనటువంటి కార్యం ఇది. What we are saying? మనం ఏం చూస్తున్నాం? God, I am here for you. ప్రభా, ఇక్కడ నీ కొరకు నేను ఉన్నాను. Lord, I trust you. ప్రభా, నీ యందు నేను నమ్మిక Lord, ఉంచుతున్నాను. I surrender to your will. ప్రభా, నీ చిత్తానికి నేను So అప్పగించుకుంటున్నాను. it reflects a deep yearning to connect with God. దేవునితో కూడా సంబంధం కలిగి ఉండాలనేటువంటి లోతైన ఆశను సూచిస్తా ఉంది. And we are acknowledging His greatness and also seeking His presence. దేవుని యొక్క గొప్పతనాన్ని ఒప్పుకుంటూ ఆయన సన్నిధిని వెతుకుట. Psalm 134 is one of the last songs of ascents. ఈ యొక్క 134వ కీర్తన ఈ యొక్క యాత్రా కీర్తనలో ఒక కీర్తన, చివరి కీర్తన. We all know Psalm 120 to 134 are Psalms of degrees. 120వ కీర్తన మొదలుకొని 134వ కీర్తన వరకు ఇవి యాత్రా కీర్తనలుగా ఉన్నాయి. Oh, these are the songs sung by the Israelites as they traveled to Jerusalem for the 3 annual pilgrimage festivals. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క యెరూషలేమునకు సంవత్సరానికి వచ్చేటువంటి ఆ 3 పండుగల కొరకే వారు ప్రయాణించేటువంటి సమయంలో పాడేటువంటి పాటలు. These psalms are filled with praise and ఈ thanksgiving. యొక్క పాటలు స్తుతితోను తర్వాత కృతజ్ఞతతో నింపబడి And ఉన్నాయి. the psalms are filled with their longing for God's presence. దేవుని యొక్క సన్నిధి కొరకైన ఆశ వాంఛన తెలియజేసే కీర్తనలు. So by the time the people reached the temple Jerusalem, ప్రజలు యెరూషలేము ఆలయానికి చేరుకునే సమయానికి their hearts were prepared in worship. వారి యొక్క హృదయాలు ఆరాధనలో సిద్ధపరచబడి ఉన్నాయి. In the temple, ఆలయంలో lifting hands was a common practice among the priests and the Levites. ఈ యొక్క చేతులు ఎత్తుట అనేటువంటిది యాజకుల్లో తర్వాత లేవీల్లో అది సర్వసాధారణమైనటువంటి కార్యం. Especially during the time of offerings and prayers. ప్రత్యేకంగా ఈ యొక్క ప్రార్థనల సమయంలో, బలులు అర్పించే సమయంలో. So the sanctuary was where God's presence was believed to dwell. పరిశుద్ధ స్థలము అంటే అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుందని నమ్మే సంగతి. So when worshippers lifted up their hands in the temple, ఆరాధించేటువంటి వారు దేవుని యొక్క ఆలయంలో చేతులు ఎత్తినప్పుడు it was a sign of respect and devotion. వారు చూపించేటువంటి యొక్క భక్తి, గౌరవ, మర్యాదలు తెలియజేస్తా ఉంది. And also it is a sign of a plea for God's blessing. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకే మనవి చేసినట్లుగా ఉంటుంది. This act connected the people of God in a physical way, symbolizing their complete dependence on Him. ఈ యొక్క కార్యము దేవుని యొక్క ప్రజలు దేవునితో కూడా సంబంధం కలిగి ఉన్నట్లుగా సంపూర్ణంగా ఆయనపై వారు ఆధారపడేట్లుగా చేసేటువంటి కార్యము. So this verse emphasizes that worship involves more than words. ఈ యొక్క వచనము ఏం తెలియజేస్తా ఉందంటే ఈ యొక్క మాటల కంటే కూడా ఆరాధన ప్రాముఖ్యమైనటువంటిది. And it includes our whole being, that is our thoughts, our emotions, our physical actions. అది మన యొక్క పూర్ణమైనటువంటి వ్యక్తిత్వం విషయమును అంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క ప్రాణము, మన దేహం అంతటిని కూడా ఆరాధనలో మనం ఉంచాలి. Lifting up hands in worship is an outward sign of an inward posture of humility. ఆరాధనలో మనము చేతులు ఎత్తుట అంటే బయటికి చూపించేటువంటి సంగతి, అంటే అంతరంగంలో ఉన్నటువంటి సంగతిని బాహటంగా మనం చూపించే విషయం. Yeah, it is an act of reverence. అది గౌరవంతో చేసేటువంటి కార్యం. Acknowledges that God is worthy of our praise. దేవుడే మన యొక్క స్తుతికి యోగ్యుడైనటువంటి వాడు. And we are coming to Him in complete surrender. మనము సంపూర్ణంగా ఆయనకు విధేయత చూపిస్తా ఎదుకొస్తున్నాం. Not only that, అంత మాత్రమే కాదు, verse also highlights that the idea of worship
is not limited to a specific time or place. ఈ యొక్క వచనము ఆరాధన అన్నటువంటిది అదేదో నిర్దిష్టమైనటువంటి స్థలానికి సమయానికి సంబంధించింది కాదు. While it calls for lifting hands in the sanctuary, పరిశుద్ధ స్థలంలో చేతులు ఎత్తుట అనేటువంటి సంగతి విషయమై but the principle applies to whatever we find ourselves in God's presence. దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, It may be a church, అది సంఘం కావచ్చు, it may be your home, అది ఇల్లు కావచ్చు, or maybe in the quietness of your heart. లేకపోతే నీ హృదయ నిశ్శబ్దమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ So కావచ్చు. Psalm 134:2 is both an invitation and also a command. 134వ కీర్తన 2వ వచనము అది ఆహ్వానము, అదే సమయంలో ఆజ్ఞ కూడా ఉంది. There is a phrase, lift up your hands. అక్కడ మాట రాయబడింది, మీ చేతులు ఎత్తి అంటాడు. It is a call to action. అది కార్యము చేయడానికి పిలుపు. It is urging the worshippers to physically express their devotion. ఈ యొక్క ఆరాధికులను భౌతిక సంబంధముగా తమ కలిగినటువంటి ఆ యొక్క భావాన్ని తెలియచేయటము. The simplicity of the verse underscores its power. ఈ యొక్క వచనములో ఎంతో శక్తిని తెలియజేస్తా ఉంది. True worship is both simple and profound. నిజమైనటువంటి ఆరాధన ఏంటంటే అది సరళమైంది, తర్వాత ఎంతో శక్తివంతమైంది. So by focusing on that one clear and vivid image, ఆ యొక్క స్పష్టమైనటువంటి ఆ యొక్క మాటను మనం చూస్తే, the lifting of hands, ఆ చేతులు ఎత్తుట అనేటువంటి so the మాట, psalmist captures the essence of worship as an expression of trust. ఈ యొక్క కీర్తనకారుడు ఈ యొక్క ఆరాధన అనేటువంటి ఆ యొక్క మాట ద్వారా సంపూర్ణంగా ఆయన యందు నమ్మిక ఉంచుట దాని విషయమే By చెప్తా ఉన్నాడు. raising our hands, it speaks of our surrender. మనము చేతులు ఎత్తుట ద్వారా మనం మనల్ని మనమే అప్పగించుకుంటున్నాం And అని it speaks తెలియజేస్తా of our ఉంది. reverence. అది మన గౌరవాన్ని తెలియజేస్తా So ఉంది. the sanctuary in this context symbolizes a sacred space where God's presence is honored. ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలం అంటే అది ఎంతో ప్రత్యేకించబడినటువంటి స్థలము, అక్కడ దేవుని సన్నిధి ఉండేటువంటి స్థలం అది. However, lifting hands is not just confined to the physical temple, but it extends to wherever God is worshipped. ఈ యొక్క చేతులు ఎత్తుట అంటే అది ఒక భౌతిక సంబంధమైనటువంటి ఆలయాన్ని గూర్చి చెప్పడం లేదు, కానీ దేవుడు ఎక్కడైతే ఉంటాడో దాన్ని గురించి తెలియజేస్తా ఉంది. So this verse structure with its straightforward call to praise highlights the importance of actively engaging in worship. ఈ యొక్క వచనము ఏం సూచిస్తా ఉందంటే ఎంతో చురుకుగా దేవుని ఆరాధించుటలో మనము గడిపేటువంటి సమయాన్ని గురించి సూచిస్తా ఉంది. And similar verses are many in the scriptures, especially in the book of Psalms. ఇదే రకమైనటువంటి వచనాలు ప్రత్యేకంగా కీర్తన గ్రంథములు అనేక మనకు కనబడతాయి. So what this means for you and me? నీకు నాకు ఈ యొక్క వచనం ఏం తెలియజేస్తా For ఉంది? today's Christian, ఈ దినాటువంటి this క్రైస్తవులకు verse is a reminder that worship should be active and wholehearted. ఈ యొక్క వచనము ఈ యొక్క ఆరాధన అనేటువంటిది ఎంతో చురుకుగాను తర్వాత పూర్ణ హృదయంతో అది ఉండాలి. It encourages us to not to hold back in expressing our love and gratitude toward God. మనము దేవుని పక్షాన మన యొక్క ప్రేమను మన యొక్క కృతజ్ఞతను తెలియజేసే విషయంలో మనం వెనకంజ వేయకూడదని చెప్తా ఉన్నాడు. And also the physical act of lifting our hands can be a powerful way to connect our bodies and our hearts in worship. మనము చేతులెత్తి దేవుని ఆరాధించుట అంటే సంపూర్ణంగా దేవుని ఆరాధించుటలో మన పూర్ణ శరీరము, మన చేతులు, మన యొక్క ఆత్మ ప్రాణ దేహ రీతిగా దేవుని మనం ఆరాధించి దించాలని కోరుతా ఉన్నాడు. It is a way of saying, God, I give you all that I am. అక్కడ అంటాడు, దేవా నేను సంపూర్ణంగా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను So అంటాడు. in our daily lives, మన అనుదిన జీవితాల్లో this verse challenges us to go beyond mere words in our relationship with God. మనము దేవునితో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం విషయంలో మాటలకు మించి మనం దేవుని ఆరాధించాలి. And see, worship should be something like that. ఆరాధన అనేటువంటిది అలాగుంటూ ఉండాలి. We will live out every part of our being. మన యొక్క శరీరం ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగము ఆయనకు చెందింది. Let it be within the church service, అది సంఘ ఆ యొక్క కార్యంలో కావచ్చు, or doing a private moment of prayer, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి రహస్య ప్రార్థనలు or కావచ్చు. lifting our hands can be a way to express our dependence on God మనము చేతులు ఎత్తుట అంటే ఆయన మీద ఆధారపడేటువంటి ఆ యొక్క సంగతిని and తెలియజేయటం, our trust in Him ఆయన యందు మన యొక్క నమ్మిక, and our surrender to His will. మన ఆయన యొక్క చిత్తాన్ని మనం So అప్పగించుకున్నట. this verse reflects God's desire for a close, intimate relationship with His people. ఈ యొక్క వచనము దేవుడు తన ప్రజలతో కూడా తాను కలిగి ఉండాలనుకుంటున్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధాన్ని తెలియజేస్తా ఉంది. And He invites us to come before Him ఆయన యొద్దకు రావటానికి ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. with open hearts and open hands. తెరవబడినటువంటి హృదయములు, తెరవబడిన హస్తాలు కలిగినటువంటి వారంగా He is ready to receive His love and blessings. ఆయన ఆ యొక్క ప్రేమను తర్వాత ఆయన ఆశీర్వాదాలను పొందటానికి పిలుస్తున్నాడు. So the act of lifting up hands is a response to God's love. ఈ చేతులు ఎత్తుట అంటే అది దేవుని యొక్క ప్రేమకు ఆ యొక్క స్పందనగా చేయుట, And also acknowledging that everything we have comes from Him. ప్రతిది కూడా ఆయన నుండే వస్తుందన్నటువంటి సంగతిని మనం ఒప్పుకొనుట.
God delights in our worship. దేవుడు మన యొక్క ఆరాధన యందు ఆయన ఆనందించేవాడుగా Not ఉన్నాడు. because he needs it, ఆయనకు అదేదో కావాలని కాదు, but that worship draws us more closer to him. అయితే ఆ యొక్క ఆరాధన ఆయనకి ఎంతో సమీపంగా మనల్ని తెస్తుంది. When we lift our hands, మన చేతులు మనం ఎత్తినప్పుడు it is a way of reaching out to a loving Father who is always ready to embrace us. ఎల్లప్పుడు కూడా మనల్ని హత్తుకునేటువంటి తండ్రి ఆయన యొద్దకు మన చేతులు చాచుట. Oh, it is a simple and a profound expression of our trust in his goodness and grace. అది ఎంతో సరళమైనటువంటి విధానములో ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క కృప విషయములో మనము నమ్మిక ఉంచుటను గురించి తెలియజేస్తాం. Jesus Christ also exemplified a life of worship and surrender to the Father. యేసుక్రీస్తు వారు కూడా తండ్రికి ఆయన ఆరాధించుటలో తను అప్పగించుకుంటలో ఎంతో మాదిరికరమైన జీవితాన్ని So in జీవించాడు. his moments of prayer, ఆయన యొక్క ప్రార్థన యొక్క క్షణాలు, whether in the Garden of Gethsemane అది గెత్సెమనే ఆ తోట or సందర్భంలో throughout his కావచ్చు, ministry, తన జీవితకాల పరిచయలో కావచ్చు, Jesus demonstrated a heart fully submitted to the will of God. యేసుక్రీస్తు వారు పూర్ణ హృదయంతో దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. His life was the ultimate act of lifting hands. ఆయన యొక్క జీవితము ఆ చివరి ఆ యొక్క చేతులు ఎత్తుట అనే కార్యాన్ని పూర్తి చేస్తా It is ఉంది. not figuratively but literally. అది అక్షరానుసారంగా దాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. He stretched out his hands on the cross for our salvation. ఆయన మన రక్షణ కొరకే తన చేతులను శిలువ మీద చాచాడు. Through Jesus we are invited to enter God's presence with confidence. యేసుక్రీస్తు వారి ద్వారా ఎంతో గొప్ప నమ్మికతో ధైర్యముతో దేవుని సన్నిధానానికి మనం So రాగలుగుతాం. we no longer need to fear approaching God, మనము ఇంకా ఏమాత్రం కూడా దేవుణ్ణి సమీపించే విషయంలో భయపడాల్సిన పని లేదు. because Christ has made a way for us. ఎందుకంటే క్రీస్తు ప్రభువు వారు మన కొరకే మార్గాన్ని చేశారు. As we lift up our hands in worship, మనం ఆరాధనలో మన చేతులు ఎత్తినప్పుడు we are reminded of Jesus' sacrifice and the eternal life he secured for us. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మన కొరకే భద్రపరిచినటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని గూర్చి మనం ఆనందించే వారంగా ఉన్నాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, our gracious God, మా కృపగల దేవా, O Lord, here David not only through verbally but even through the posture he is, O Lord, worshiping you. ప్రభా దావీదు ఇక్కడ మాటల ద్వారా మాత్రమే కాకుండా తాను చేతులు ఎత్తుట ద్వారా కూడా ఆయన నన్ను ఆరాధిస్తూ వచ్చాడు. O Lord, we thank thee for that man of God. ప్రభా దైవజనుని బట్టి ఇంత వందనాలు. He became a model for us. ప్రభా మాకింత గొప్ప మాదిరి అయ్యాడు. As we are adopting some of the methodologies of this world, help us to weigh those value of those methodologies with the age old principles. తండ్రి, మరి ఒక లోక సంబంధమైన ఏదైనా పద్ధతులు మేము అనుసరిస్తూ ఉంటే వాటిని నీ యొక్క వాక్యానుసారంగా వాటిని తూచి మేము పాటించినట్లుగా చేయండి. O Lord, guide us throughout this day. ప్రభా ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.